మనం నిద్ర లేవగానే ఏమిటి చూడాలి అంటే దేన్ని చూడాలి? దేవుడి ఫోటోని చూడాలా లేకపోతే ఏం చూడాలి? సాధారణంగా చాలామంది దేవుడి ఫోటోలు చూసుకుంటూ ఉంటారు. అట్లాగా రకరకాల అలవాట్లు ఉంటాయి. కాకపోతే నేను ఈ టాపిక్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటేనమ్మా, ఈ నాగరికత మారిపోయి సెల్ ఫోన్లు మన జీవితంలో ప్రధాన భాగం అయిపోయాయి, విడదీయరాని భాగం అయిపోయాయి. ఈ విడదీయరాని భాగంలో తెల్లారి లేస్తూనే అంటే కళ్ళు తెరుస్తూనే ఫస్ట్ మన చేతులు తెలగడ దగ్గర సెల్ ఫోన్ని తడుముకుంటూ తీసుకుని ముందు దాన్ని టైం చూసుకుని అక్కడ ఏముంటే దాన్ని చూసుకుని, ఒకవేళ మనకి అవసరమైన వాళ్ళు, స్నేహితులు, ప్రియమైన వాళ్ళు ఎవరో మెసేజ్లు ఏమన్నా పెడితే ముందు ఆ మెసేజ్లన్నీ చదువుకుని ఆ తర్వాత ఒక పావు గంట తర్వాత మనం బయటకు వచ్చి ఏదో చేసుకుంటాం. అలా అయిపోయింది. అయితే అది తప్పని కూడా నేను అన్నాను. కానీ దానికి ముందర చేయవలసింది ఒక చిన్న పని చేసుకోండి. ఈ కాలమాన పరిస్థితులు దేన్ని నమ్మేటట్టు లేవు. తెల్లారి లేస్తే తిరిగి వస్తామో లేదో తెలియదు. బయటికి వెళ్తే ఇంట్లో ఉంటే సెక్యూర్డ్గా ఉంటామన్న గ్యారంటీ లేదు. అలాగని బయటికి వెళ్ళకుండా ఇంటి తలుపులు మూసుకు కూర్చుంటే సరిపోతుందా? సరిపోదు. బయటికి వెళ్ళకుండా జరుగుతుందా అంటే అది జరగదు. మరి ఏం చేయాలి? ఏదైనా చిన్న చిన్న సమస్యల నుంచి, బాధల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఏం చేయాలి అంటే, తెల్లారి లేస్తూనే పూర్వం తమ అరచేతులు తాము ముందు చూసుకునేవారు ఎవరైనా సరే. ఇప్పుడు కూడా అలవాటు చాలామందికి ఉంటుంది. ఆ అలవాటు ఉన్న వాళ్ళని పక్కన పెడితే లేని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, పొద్దుట కళ్ళు సెన్సెస్లోకి రాగానే అంటే మెలకువ రాగానే మొట్టమొదట మీరు చేయవలసింది మహానికి లేక అడ్డు పెట్టుకొని ఒకసారి అరచేతులు చూసుకోండి. ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి, లక్ష్మీ దర్శనంతో మీరు రోజు ప్రారంభించండి. ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేతుల మీదన కరాగ్రంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే మనం చేసే శ్రమంతా మన చేతులే కదా. రాసిన వాళ్ళు కూడా చేతులతోనే, చేసిన వాళ్ళు చేతులతోనే, అన్నీ చేతులతోనే కదండి. అలాంటప్పుడు మనం సంపాదించుకునే డబ్బు చేతులతోనే, ఖర్చు పెట్టేది చేతులతోనే, తినేది చేతులతోనే, తిరిగి ఇచ్చేది చేతులతోనే. అంత ఇంపార్టెంట్ చేతులు. తెల్లారి లేస్తూనే మన లక్ష్మీ స్థానం మన చేతులు. కాబట్టి మన చేతుల్ని మనం చూసుకుని ఒకసారి నమస్కారం చేసుకుని తర్వాత మీ ఇష్టం ఏదైనా చేయండి. అంతేగాని పొద్దుట లేస్తూనే సెన్సెస్లోకి వస్తూనే ప్రమాదం అయిపోయినట్టుగా సెల్ ఫోన్ వెతక్కండి. ఒక్క 5 నిమిషాల టైం మీకోసం మీరు పెట్టుకోండి. ఆ తర్వాత లేచి కాళ్ళు నేరుగా నేల మీద పెట్టకండి. మంచం మించి దిగుతూనే నేల మీద కాళ్ళు పెట్టకూడదు. అక్కడ ఏదో ఒక చిన్న క్లాతో, ఒక డోర్ మ్యాటో ఏదో ఒకటి వేసుకోండి. దాని మీద కాళ్ళు పెట్టి దిగండి. ఇది ఏంటంటే 100కి 100 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటి అలవాటండి. ఇది మన పూర్వీకులు 100% పాటించేవారు కాబట్టి కనీసం 80 ఏళ్ళైనా ఉండేవారు మన పెద్దవాళ్ళు. మనం ఇప్పుడు పాటించామనుకోండి కనీసం ఒక 50-60 అయినా లాగేస్తుంది వండి, లేదా ఓ 70 ఏళ్ళు. అందువల్ల మనం ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండడానికి, చిరకాలం జీవించడానికి లేస్తూనే కరాగ్రే వసతే లక్ష్మీ దర్శనం. రెండోది కాళ్ళు నేరుగా భూమి మీద కాకుండా ఒక బట్ట మీద పెట్టే అలవాటు. ఈ 2 చేసుకోండి. ఇంకా మేలైన అలవాటు ఈ రెండింటితో పాటుగా ఒక అద్దం పక్కన పెట్టుకుని తెల్లారి లేస్తూనే మీ ముఖాన్ని మీరే చూసుకోవటం. ఈ రెండింటి తరువాత ఈ 3 గనక లైఫ్లో అలవాటు చేసుకున్నట్లయితే మీ తాలూకా మిస్ఫార్చ్యూన్, దురదృష్టం ఏదైతే ఉందో అది వెనక్కి వెళ్ళి మీ కష్టం ఫలించే విధంగా మీకు రోజులు టర్న్ అవుతాయండి. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, మనం ఏదైనా ఒక ఇబ్బందికర సన్నివేశాలు ఆ రోజు ఎదుర్కొన్నాం అనుకోండి, ఎదుర్కొంటే మనం ఏమంటాము? తెల్లారి లేచి ఎవరి మొహం చూసామో అంటాం. అంటే అర్థం ఏంటి? ఎవరో ఒకరిని చూడబట్టి మనకి ఇలా అయింది అని. ఆ పరనిందా దోషం మనకెందుకు? తెల్లారి లేచి మన మొహం మనమే చూసుకున్నాం అనుకోండి, మన చేతులు మనమే చూసుకున్నాం అనుకోండి, ఎవరిని అనే అవకాశం కూడా మనకు లేదు, అవసరం కూడా మనకొద్దు.
ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వీడియో చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి, ఎవరికి తెలియదా అంటే తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఈ రోజులు మారిపోయాయి కాబట్టి, మన అలవాట్లు మారాయి కనుక, మనం సంప్రదాయానికి దూరంగా నడిచి వెళ్ళిపోతున్నాం కాబట్టి, మనకు వచ్చే ఇబ్బందులు పెరుగుతున్నాయి కాబట్టి, ఆ ఇబ్బందుల నుంచి మళ్ళీ మనం వెనక్కి రావాలి అని అంటే ఖచ్చితంగా మనం వెనకడుగు వేయవలసిందే. మోడర్న్గా, ఆధునికంగా ఆలోచిద్దాము, సంప్రదాయంగా జీవిద్దాము. ఇది మనం అలవాటు చేసుకోగలిగితే మన లక్ష్మీ ప్రాప్తి ఎక్కువ కావడము, మన దురదృష్టం తక్కువ కావడము, మన బాధలు దూరంగా ఉండడము, మన శత్రువులు మనల్ని పట్టించుకోకుండా ఉండడం అనే అద్భుత విషయాలు 4 జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి పడుకుని ఉదయం లేస్తామో లేమో ఎవరికీ తెలియదు. ఎందుకు మీకు తెలిసిందే, నేను 10 సార్లు అటువంటి వచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిద్ర అనేది అర్ధ మరణంతో సమానం అండి. మన సెన్సెస్ ఏవి పనిచేయవు, ఒక్క బ్రెయిన్ తప్ప. మన మెదడైతే నిద్రపోదు, అది నిద్రపోయిందంటే చాలా ఇబ్బందులు వస్తాయి. మన మెదడు నిద్రపోదు, కానీ మనం నిద్రపోతాం. మన శరీరం విశ్రాంతిలో ఉంటుంది, అంటే అర్ధమరణంలో ఉంటాం మనం. రాత్రి సుషుప్తి అవస్థ, అర్ధమరణ అవస్థ అంటే నిద్ర సగం చావుతో సమానం అని పెద్దలు అందుకే అంటారు. మనకేమీ తెలియదు. అటువంటి స్థితి నుంచి మనం తిరిగి మరొక జీవితాన్ని, అంటే మరొక రోజుని మన జీవితం ఎక్స్టెండ్ అవుతుంది. తెల్లారు లేచామంటే మరొక రోజు భగవంతుడు మనకిచ్చాడు, లేదా కాలం మనకిచ్చింది, లేదా మరొక అదృష్టం మరొక రోజున మనకి తీసుకొచ్చింది. దాన్ని మనం ప్రారంభం చేయడానికి కేవలం దేవుణ్ణే తలుచుకోమని నేను చెప్పను. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు, కానీ మనం నచ్చని వాళ్ళు ఎవరు ఉండరుగా, సెల్ఫ్ లవర్స్ ఎవరు లేకుండా ఉండరుగా. అందువల్ల మన దేహాభిమానం, మనం అభిమానించుకోవడంలో తప్పులేదు, మనల్ని మనం ప్రేమించుకోవడంలో తప్పులేదు. మనల్ని మనం ప్రేమించుకుంటేనే ఎప్పుడు కూడా జీవితం ఇచ్చేటటువంటి పంచుల నుంచి మనం తప్పించుకోగలుగుతాం, లేకపోతే అక్కడితో కుదేలైపోతాం. కనుక మనల్ని మనం ప్రేమించుకుంటాం కాబట్టి, దేవుడు అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా మన మీద మనకి నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి, మన కష్ట నష్టాలకు మనమే కారకులం అని చాలామంది అనుకుంటారు. కాబట్టి తెల్లారు లేస్తూనే అర్ధమరణం తర్వాత మరొక రోజు వచ్చింది కాబట్టి, దానికోసం ప్రశాంతంగా మన చేతులు మనమే చూసుకుని, మన ముఖం మనమే చూసుకుని మన రోజుని మనం ప్రారంభించినట్లయితే మనకి ప్రశాంత జీవనం ప్రాప్తిస్తుంది. ఈ అలవాటుని మీరు చేసుకుని మీ జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా గడుపుతారని, ప్రమాదాల నుంచి బయటపడతారని భావిస్తూ